పశుపతి, ఏంటి భద్రావతి అంత కోపంగా ఉన్నావు? అనుమానం కలిగి దాన్ని పట్టుకుని నిలదీసి నిజం కక్కించాలని చూసిన ప్రతిసారి అన్న ముందు నాకు పరాభవం జరుగుతోంది. దాని పరపతి పెరుగుతూనే ఉంది. రోజు రోజుకి అది ఇంట్లో పాతుకుపోయేలా ఉంది. ఆఖరికి ఆ అనిరుద్ కూడా దాన్నే సమర్థిస్తున్నాడు. దాన్ని అలాగే వదిలేస్తే నా కూతురికే పోటీ వచ్చేలా ఉంది. మాయలు మంత్రాలు తెలిసిన దానిలా ఉంది పశుపతి. నా మేనల్లుని వల్ల వేసుకుని నా కల్లుడు కాకుండా చేస్తుందేమోనని నాకు భయంగా ఉంది. అసలేం జరిగింది? నా కూతురు భవిష్యత్తే నాకు ముఖ్యం. అసలేం జరిగింది చెప్పు భద్రావతి. అనిరుద్ మహల్ బయటికి నడుచుకుంటూ వస్తుంటే, ఇంత రాత్రప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంత ధైర్యమే నీకు? నువ్వు ఆగరా. నా అల్లుడు చేయ పట్టుకుంటావా? ఎక్కడికే? వాడిని ఎక్కడికే నీతో పాటు తీసుకెళ్తున్నావు? ఎక్కడ తీసుకెళ్తున్నావు చెప్పావు? అనవసరంగా అన్నతో నేను మాట పడాల్సొచ్చింది. అది స్వేచ్ఛని సంపాదించుకుంది. దాని అంతు తేల్చాలి పశుపతి. ఆ పిల్లను ఎలాగైనా నా స్థావరంలో తెచ్చిపడే. ఎంత మాయలు మంత్రాలు ఉన్నదైనా సరే దాన్ని వశీకరణ చేసి వానపాముగా మలుస్తా. నీకు అనుకూలంగా చేస్తా. అయితే ఈ రాత్రికే దాన్ని నీ ముందు తీసుకొచ్చి పడేస్తాను. వశం కాకపోతే మసి చేసేస్తాను. ఆ పిల్ల వెనకాల ఏదో శక్తి ఉంది. ఆ శక్తి ఏంటో తేలుస్తాను. నా మీద మంచి అభిప్రాయం ఉంది. నన్ను ఇవాళ నింద పడకుండా కాపాడాడంటే నేనంటే అభిమానం కూడా ఉంది. మరి నా పరిస్థితి అంత వివరంగా చెప్పినా మణి విషయంలో మాత్రం సహాయపడట్లేదు. అదేంటి అని అడిగితే ఆ ఒక్క విషయం మాత్రం గుర్తులేదంటున్నాడు. అన్నీ గుర్తున్నాయి, కానీ ఆ నాగమణి విషయం మాత్రం ఎందుకు గుర్తులేదో. నిజంగా మర్చిపోయి ఉంటే ఎలా అయినా గుర్తు తెచ్చే ప్రయత్నం చేయాలి. ఎలా గుర్తు చేయాలి? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,